వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చాలన్న లక్ష్యంతో వాసవి క్లబ్ విజయవాడ ఐక్యత సంస్థ ఆధ్వర్యంలో వంటంలోని హిందూ హైస్కూల్ ఎదురు రోడ్లో ఉచిత మినరల్ వాటర్ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించింది. మే 1వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం 31వ తేదీన ముగిసింది. ఈ సందర్భంగా ఇక్కడ ముగింపు కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మద్దుల రామచంద్రరావు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజోపయోగ సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. సంస్థ పేరుకు తగ్గట్టే సభ్యుల్లో ఐక్యత వెల్లివిరుస్తోందని ఆయన చమత్కరించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఇమ్మిడిశెట్టి సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ సమాజ ఉన్నతికి దోహదం చేసేలా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా సూచించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా అతిథులకు మజ్జిగ పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాన్ని నెల రోజుల పాటు చిత్తశుద్ధితో నిర్వహించిన క్లబ్ సభ్యులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పొత్తూరి ఆదిశేషు, పులిపాటి వెంకట దుర్గాప్రసాద్, మామిడి శ్రీనివాసరావు, మానిగుంట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వాసు క్లబ్ విజయవాడ ఐక్యత అనే క్లబ్ ఇప్పుడు విజిట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీరు నెల రోజుల నుంచి అందరికి కావాల్సిన మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ క్లబ్ వారు దానికి ముగింపు సభ అని ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే డోనర్స్ ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారిని సముచిత రీతిలో వారిని గౌరవించుకోవడానికి కోసం మనం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఇది చాలా ముదావహం. అదే రకంగా మరి నీడ్ బేస్డ్ సర్వీస్ అని ఎక్కడ అవసరాన్ని బట్టి ఆ కార్యక్రమాలు మన వాసు క్లబ్స్ చేస్తున్నాయి. ఆ రకంగానే మనం ముందుకెళ్తున్నాం గత 10 సంవత్సరాల నుంచి కూడాను. అదే రకంగా మన జిల్లాలో ఉన్న 70 క్లబ్బులు, కృష్ణా జిల్లాలో 70 క్లబ్లు ఉన్నాయండి. సుమారు 4000 మంది సభ్యులతో మన వాసు క్లబ్స్ సేవలు అందిస్తుంది. అదే రకంగా అంతర్జాతీయ స్థాయిలోకి వచ్చేసరికి సుమారు 1000 క్లబ్బులు 16 జిల్లాలకు విభజించబడి 40 కోట్ల విలువైన సేవలు అందిస్తున్న మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ. ఈ సంస్థకి మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మన అప్పటి అంతర్జాతీయ అధ్యక్షులు ఐతరాములు గారు అవార్డు తీసుకోవడం జరిగింది. బెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాంటి అవార్డు ఈ సంవత్సరం కూడా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన విజయవాడ నుంచి, మన జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన తాడిపత్రి వెంకటరావు గారు అందుకోవాలని, దానికి అవసరమైన బాధ్యత మనందరం భుజస్కంధాల మీద వేసుకుని అనేక కార్యక్రమాలు చేస్తూ వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా మన ఇంటర్నేషనల్ ఆఫీస్కి, జిల్లా ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఏంటంటే వికలాంగులకు సంబంధించి ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీట్ ఒకటి కండక్ట్ చేయమని చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వారు మరియు జిల్లా స్థాయిలో, క్లబ్ స్థాయిలో కూడా నిర్వహించి వాటికి సంబంధించి ఆ రిపోర్ట్స్, ఫొటోస్, కవరేజ్ ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. వారికి ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఫిజికల్లీ ఛాలెంజర్ వాళ్ళకి సర్వీస్ చేయడం కోసం మనం కృతకృత్యులై ఉన్నాం. మనం ఆ రకంగా ముందుకెళ్తున్నాం. అంతర్జాతీయ అధ్యక్షుల వారి పిలుపు మేరకు మే 1 నుంచి 37 తారీఖు వరకు కూడాను మజ్జిగ చలివేంద్రాన్ని నడిపామండి. దీంతో పాటుగానే మినరల్ వాటర్ కూడాను ఉదయం సాయంత్రం దాకా కూడాను పంపిణీ చేసామండి. అంటే క్వాలిటీ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో మామూలు వాటర్ కాకుండా మినరల్ వాటర్ సప్లై చేసామండి. ఇప్పుడు ఈ రోజుకి ఒక దాత దీనికి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారండి. ఈ స్పాన్సర్ చేసినటువంటి దాతలందరినీ కూడా గుర్తించడం కోసం చేసి ఈవేళ మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. ఇవాళ ఏంటంటే గవర్నర్ గారి చేతుల మీదుగా వారికి మెమోటోని ప్రదానం చేసి వారి సేవల్ని గుర్తించి వారు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకునేందుకు వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. విజయవాడ వన్ టౌన్ ఈరోజు ప్రస్తుత సమ్మర్ ఎలా ఉందంటే రోజు 49 డిగ్రీల వరకు ఎండ చేరుతుంది. మరి చాలామంది కూడా ఇది బిజినెస్ ఏరియా, చాలామంది పక్క ఊళ్ళ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా వ్యాపార నిమిత్తం వస్తుంటారు. వాళ్ళందరి యొక్క బాధని మా వంతు చేతనైనంతగా తొలగించాలనే ప్రయత్నంలో భాగంగా మా వాసు క్లబ్ విజయవాడ ఐక్యత తరఫున మినరల్ వాటర్ మరియు మజ్జిగ చలివేంద్రం నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు సుమారుగా ఈ 10 నుంచి 15 5 లీటర్ వాటర్ క్యాన్స్, అట్లానే ప్రతిరోజు కూడా దాదాపు 500 మందికి మజ్జిగ, అది కూడా విజయ పార్లర్ వాళ్ళది తెప్పించి మరి ప్రత్యేకంగా క్వాలిటీగా ఇస్తుంది. దాదాపు 30 రోజుల పాటు రోజుకి 3000 నుంచి 4000 రూపాయల ఖర్చుతో దాదాపు 1,20,000 రూపాయల ప్రోగ్రామ్ని మేము నిర్వహించాం వాసు క్లబ్. మరి దానికి ఎంతో ఇక్కడ వన్ టౌన్లోని వ్యాపారస్తులు వాళ్ళు మా క్లబ్ సభ్యులు అందరూ చాలామంది సహకరించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో కాలంలో కూడా మేము ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేపట్టడానికి అందరూ సహాయ సహకారాలు మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.